బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంతో ప్రభుత్వం ఇప్పుడు సమాలోచనలు చేస్తోంది. ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వం ముందు 3 అవకాశాలున్నాయనే చర్చ జరుగుతుంటోంది. ముందుగా హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టులో సవాల్ చేయడం. ఇటు సుప్రీంలో తీర్పుకి అనుకూలంగా అంటే సుప్రీంలో తీర్పు అనుకూలంగా వస్తే ఎన్నికలకు లైన్ క్లియర్ అవుతుంది. పార్టీ పరంగా 42% రిజర్వేషన్ అమలు చేస్తూ ఎన్నికలకు వెళ్లడం. ఇలా చేయాలంటే మళ్ళీ ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ ఇవ్వాలి. చివరిగా హైకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తూ 4 వారాలు వేచి చూడడం. ప్రస్తుతం దీనికి సంబంధించి 4 వారాల ఆ గడువుకి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఈరోజు హైకోర్టు దగ్గర ఎటువంటి వాతావరణం నెలకొందో చూసాం. మరి ముఖ్యంగా బీసీ సంఘాలు ఒక అంశాన్ని ప్రస్తావించడం జరుగుతోంది. ఇటు ప్రభుత్వం తన చిత్తశుద్ధిని ఇక్కడ చూపించుకోవాలి. మరి ముఖ్యంగా దానికి సంబంధించి కట్టుబడి ఉండాలి. 42% రిజర్వేషన్తో ఎన్నికలకు వెళ్ళాలి అనే అంశాన్ని ఇక్కడ తెర మీదకి తీసుకొస్తూ ఉంటే పిటిషనర్కి సంబంధించి కూడా పిటిషనర్ వాదనను వినిపించిన సందర్భంలోనే ప్రస్తుతం ఇటు హైకోర్టు స్టే విధించింది.